నమస్కారం, ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాగునీటి విడుదల ఇప్పుడే వద్దన్న యాజమాన్య కమిటీ, ప్రాజెక్టులు నిండిన తర్వాతే ముందుకెళ్లాలని నిర్ణయం. రహదారుల నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దన్న ముఖ్యమంత్రి, అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని ఆదేశం. వినియోగదారులకు యూపీఐ ఛార్జీలు ఉండబోవన్న కేంద్రం, వ్యాపారులకే ఎండీఆర్ వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటన. చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపు, ఒక ఉత్పత్తినైనా కొని నేతన్నలకు అండగా ఉండాలని విజ్ఞప్తి. జంజీ నిరసనలు దేశ వ్యతిరేకం కాదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆందోళనల్లో నిజాయితీ ఉందని వెల్లడి. దైనందిన జీవితంలో భాగమైన యూపీఐ చెల్లింపులకు భవిష్యత్తులో రుసుములు పడే యోచనలు కనిపిస్తున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే వినియోగదారులపై భారం పడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎండీఆర్ ఛార్జీ కేవలం వ్యాపారులకే వర్తిస్తుందని వివరించారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ రుసుముల విధింపును అడ్డుకుంటున్న పాత నిబంధనల్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదన ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ప్రస్తుత చెల్లింపులు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10A ప్రకారం ఎలక్ట్రానిక్ లావాదేవీలపై బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు రుసుములు వసూలు చేయడానికి అవకాశం లేదు. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 SCU ప్రకారం 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండే పెద్ద వ్యాపార సంస్థలు రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారా జరిపే వినియోగదారుల లావాదేవీల్ని ఉచితంగానే స్వీకరించాలి. అయితే తాజా సవరణ బిల్లు ద్వారా సెక్షన్ 10A నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. తద్వారా ఇకపై బ్యాంకులు, సేవల్ని అందించే ఐటీ మౌలిక వసతుల సంస్థలు నిర్దేశిత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ దీర్ఘకాలం పాటు నడవాలంటే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నిలకడైన ఆదాయం అవసరమనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. తాజా బిల్లు ప్రకారం 2,000 రూపాయలలోపు లావాదేవీలకు ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది. యూపీఐ లావాదేవీల్లో 95% ఇవే ఉంటాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల బ్యాంకు ఖాతాలకు యూపీఐ ద్వారా పంపే వ్యక్తిగత నగదు లావాదేవీలకు ఛార్జీలు వర్తించవని తెలిపాయి. 1.5 కోటి పైగా వార్షిక టర్నోవర్ ఉండే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్లు వంటి వాటిల్లో 2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపైనే ఎండీఆర్ విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదనల ప్రకారం 10,000 రూపాయలకు 30 నుంచి 50 రూపాయల వరకు ఎండీఆర్ విధించొచ్చని సమాచారం. ఈ రుసుమును వ్యాపార సంస్థలే తమ బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పెద్ద వ్యాపారులు తమ లాభాల శాతాన్ని కాపాడుకోవడానికి పరోక్షంగా వస్తువుల ధరల్ని స్వల్పంగా పెంచే అవకాశం ఉంది. అటు యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపునకు కేంద్రం తెచ్చిన బిల్లుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి మేరకు మోదీ సర్కార్ డిజిటల్ పేమెంట్ రంగంలోకి అమెరికా వ్యాపారులకు ద్వారాలు తెరిచేందుకే యూపీఐని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. చట్ట సవరణ బిల్లు ద్వారా యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగా ఉండే చట్టబద్దమైన హామీని మోదీ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఈ ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. యూపీఐ వినియోగానికి సామాన్య ప్రజలు అదనంగా చెల్లించాల్సి రావచ్చన్న జైరాం రమేష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా బదులిచ్చారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఎండీఆర్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో టాక్సేషన్ అండ్ అదర్ లాస్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఆమె వెల్లడించారు. బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఉంటే సభలో సరైన చర్చ జరిగి ఉండేదని చురకలంటించారు. డిజిటల్ లావాదేవీలపై విధించే ఎండీఆర్ వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని, వినియోగదారులకు కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ రూపంలో వచ్చే ఆదాయాన్ని బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక ఆవిష్కరణలు, భద్రతపై పెట్టుబడులు పెట్టేందుకు వినియోగిస్తాయని తెలిపారు. కావాల్సింది 336.78 టీఎంసీలు, ఉన్నది 44.45 టీఎంసీలు.
ఇది ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టులో నీటి నిల్వల పరిస్థితి. అయితే జలాశయంలోకి నీటి ప్రవాహాలు వస్తున్న తరుణంలో చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ చర్చించింది. సెప్టెంబర్లో 1-2 మినహా వర్షాలు కురిసే అవకాశం లేదన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టులు నిండిన తర్వాతే ముందుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని జలవనరుల సర్కిళ్ల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలపై చర్చించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ సర్కిళ్లలో శ్రీరామసాగర్ మినహా ఇతర భారీ మధ్య తరహా ప్రాజెక్టులకు ఇటీవల ప్రవాహాలు వచ్చాయి. వాటి పరిధిలో ఆయకట్టుకు సాగునీరిచ్చేందుకు ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాకే ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికొచ్చారు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితుల వల్ల లోటు వర్షపాతాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించిన విషయాన్ని సమావేశంలో అధికారులు గుర్తు చేశారు. సెప్టెంబర్లో 1-2 మినహా వర్షాలు కురిసే అవకాశం లేదన్న హెచ్చరికలు ఉన్నాయని, ఒకవేళ ఇప్పుడు ప్రాజెక్టుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో సాగుకు ప్రోత్సహిస్తే తదుపరి తీవ్ర నష్టం ఉంటుందన్న చర్చ జరిగింది. పైగా వచ్చేడాది జూలై వరకు తాగునీటి అవసరాలు, జంతుజాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రాజెక్టుల కింద ఎంతవరకు సాగు చేశారనే వివరాలు తీసుకుని చర్చించారని నిర్ణయించారు. 15 రోజుల్లో మరోసారి సమావేశం కావాలని స్కివం నిర్ణయించింది. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా పరివాహకాల్లోని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్నదే కేవలం 44.45 టీఎంసీలు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సిందే 336.78 టీఎంసీలు. అన్ని ప్రాజెక్టుల పరిధిలో కలిపి 29.75 లక్షల ఎకరాలకు ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఫలితం కనిపించడం లేదు. రోడ్ల నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రహదారులకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా చూడాలని తెలిపారు. అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని చెప్పారు. భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణ సహా అన్ని అంశాలు ఈ వ్యవస్థలో ఉండాలని సూచించారు. ఎంసీహెచ్, ఆర్డీసీఎల్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇతర రోడ్లు ఈ వ్యవస్థ పరిధిలోకి వచ్చేలా చూడాలని చెప్పారు. రేడియల్ రోడ్ల నిర్మాణం సైతం వేగవంతం చేయాలన్న సీఎం కొంగర్లాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్ను డిసెంబర్ 9లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ పనులను త్వరగా మొదలు పెట్టాలని చెప్పారు. భూసేకరణ వేగవంతం చేయాలని, అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. రోడ్ల ప్లానింగ్ నిర్మాణంలో ట్రాఫిక్ విభాగాన్ని భాగస్వామ్యం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. చేనేత వస్త్రాలను దేశ ప్రజలంతా ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. స్నేహితుల దినోత్సవాన్ని ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారో అంతే ఉత్సాహాన్ని చేనేత దినోత్సవం పైన చూపాలని ప్రజలను కోరారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశంలోని నేతన్నల కుటుంబాలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ వస్తువుల వినియోగం ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఉద్యమం దేశ ప్రజలను ఏకం చేసి ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలిచిందన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కార్మికులను గౌరవించేందుకు ఓ అవకాశంగా భావించాలని, కనీసం ఒక్క ఉత్పత్తినైనా కొనుగోలు చేసి వారికి మద్దతు పలకాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. अभी पिछले सप्ताह आप सबने फ्रेंडशिप डे मनाया। हमने इतने ही उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है, और हैंडलूम डे मनाने का मतलब है कि हर गरीब परिवार, बुनकर परिवार जो अपने हाथों से अपनी छोटी छोटी घर में लूम पर कपड़े बनाते हैं, हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे 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 गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना। आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाएं और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें, ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो। తెలంగాణ పీసీసీ మీడియా, సోషల్ మీడియా విభాగాలకు కొత్త చైర్పర్సన్లను ఏఐసీసీ నియమించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం రాష్ట్ర చైర్పర్సన్గా చామల కిరణ్ కుమార్ రెడ్డి నియమించారు. ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు పీసీసీ సోషల్ మీడియా విభాగానికి కొత్త కమిటీని ఏఐసీసీ ప్రకటించింది.
సోషల్ మీడియా విభాగం చైర్పర్సన్గా నవీన్ పెట్టం, కన్వీనర్లుగా ఉజ్వల్ రెడ్డి కార్ల, వంశీకృష్ణ పెండ్యాల నియమితులు కాగా కోఆర్డినేటర్లుగా శివకుమార్ అంబాల, విష్ణువర్ధన్ రెడ్డి, రామలక్ష్మణ్ వీరాపురం, గీతా అయినాల, ఎండీ అబీద్ అలీ, సుశీల్ కుమార్లకు బాధ్యతలు అప్పగించారు. సహాయ కోఆర్డినేటర్లుగా భార్గవ్ నాయుడు మంజు, దినేష్ ఎన్ఎన్, ఫరీద్ ఉద్దీన్ నియమితులయ్యారు. తెలంగాణలో పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిల్ట్ పాలసీలో భాగంగా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు పెంచింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఆ భూములపై పరిశ్రమల యజమానులకు పూర్తి హక్కులు కల్పించేలా ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉండగా హిల్ట్ పాలసీలో భాగంగా దరఖాస్తు చేసుకుని నిర్దేశించిన రుసుము చెల్లిస్తే వ్యాపార, వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించుకునే సౌలభ్యం కల్పిస్తోంది. హిల్ట్ పాలసీకి మొదట జూన్ 30 గడువుగా విధించారు. 2000 పైగా పరిశ్రమలు ఉంటే 150 మాత్రమే దరఖాస్తు చేసుకోవడం వల్ల టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువును ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు పెంచింది. మరికొంతమంది పరిశ్రమల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని టీజీఐఐసీ భావిస్తోంది. పారిశ్రామిక వాడల్లో ప్రస్తుతం ఉన్న అధికారిక మార్కెట్ విలువలో 30% చెల్లిస్తే పరిశ్రమలు యజమానులకు ఆ భూమిపై పూర్తి హక్కులు వస్తాయి. అప్పుడు ఆ భూమిని బహుళ విధానాలకు వినియోగించుకోవచ్చు. ఇంటర్ కళాశాలల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఇంటర్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించిన 8 కళాశాలలపై పోలీసులు కేసులు నమోదు చేయగా మరో 44 కళాశాలలు కూడా నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని హైందవి జూనియర్ కళాశాలపై వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా ఈ జూనియర్ కళాశాలల గుట్టురట్టు చేశారు. హైడ్రా పరిశీలనలో వివిధ కళాశాలలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలతో ఇంటర్ బోర్డు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్టు బయటపడింది. అయితే ఈ నకిలీ ఎన్ఓసీలు ఎవరు సృష్టించారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొందరు దళారులు కళాశాలల వద్ద 6 లక్షలకు పైగా డబ్బు తీసుకుని నకిలీ ఫైర్ ఎన్ఓసీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు కళాశాల యాజమాన్యాలను సైతం ప్రశ్నించినట్లు సమాచారం. నకిలీ వ్యవహారానికి సంబంధించి ఇంటర్ బోర్డు సైతం ఓ నోడల్ అధికారిని నియమించి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు గుర్తించే పనిలో నిమగ్నమైంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు తొలి రోజు కస్టడీలో విచారించారు. బుధవారం సాయంత్రం కస్టడీకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. హైదరాబాద్ మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి నేపథ్యం, మహిళా ట్రైనీ ఐపీఎస్తో పరిచయం, ఆ తర్వాత అకాడమీలో వేధింపులు, పోలీసు కేసు వరకు దారితీసిన పరిణామాల గురించి వివరాలను సేకరించినట్లు తెలిసింది. ట్రైనీ ఐపీఎస్తో తనకు సన్నిహిత సంబంధం ఉందంటూ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్లు సమాచారం. ప్రేమించిన అమ్మాయిని ఎందుకు వేధించావని ప్రశ్నించగా మరొకరిని వివాహం చేసుకోవడాన్ని సహించలేక అలా చేశారని సమాధానమిచ్చినట్లు తెలిసింది. పోలీసులు మరిన్ని ప్రశ్నలు అడిగేందుకు యత్నించగా నన్నెందుకు విసిగిస్తున్నారని నిందితుడు తిరిగి ప్రశ్నించినట్లు తెలిసింది. ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు ఇచ్చేటప్పుడు పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలను చూపిస్తూ మరికొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఈ రోజు సాయంత్రంతో ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగియనుంది. ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైనప్పుడు దాని రక్షణకు చర్యలు తీసుకోరాదనే విషయం తాము చెప్పలేదని హైకోర్టు హైడ్రాకు స్పష్టం చేసింది. చర్యలు తీసుకునే ముందు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని మాత్రమే చెబుతున్నట్లు హైడ్రా అధికారులకు తేల్చి చెప్పింది. నోటీసులు ఇస్తే కోర్టులకు వస్తారని, ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చివేస్తున్నారని ఆక్షేపించింది. ప్రజలు కోర్టులకు వచ్చే అవకాశం కూడా లేదా అని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని సర్వే నెంబర్ 60లో ఉన్న 350 చదరపు గజాల ఫ్లాటు కాంపౌండ్ గోడను హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ పెమ్మసాని సుధారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టగా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో నోటీసులు ఇచ్చినట్టు లేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. పిటిషనర్కు చెందిన స్థలం గురించి రెవెన్యూ అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ స్థలానికి కంచె వేయాలని మాత్రమే పేర్కొన్నట్లు తెలిపారు. కాంపౌండ్ ప్రభుత్వ స్థలంలో ఉందని ఎవరు నిర్ధారించారని కోర్టుకు హాజరైన తహసీల్దార్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో ఉన్న తహసీల్దార్ దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. అప్పటి తహసీల్దార్ పూర్తి రికార్డులతో హాజరు కావాలని ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు వాసులకు గోదావరి ముంపు కష్టాలు తీరనున్నాయి. వరదలు వస్తే ఎక్కువగా ముంపునకు గురయ్యే గోదావరి కుడివైపున కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు భూసేకరణకు 33 కోట్లు విడుదల చేసింది. త్వరలోనే అధికారులు సర్వే ప్రారంభించి కరకట్ట నిర్మాణానికి భూసేకరణ చేయనున్నారు. గోదావరికి వరద వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు వాసులకు కంటి మీద కొనుకుండదు. గోదావరికి వరద పోటెత్తితే ముందుగా మునిగేదే బూర్గంపాడే. ఏటా 1-2 సార్లు కాదు, ఏకంగా 3-4 సార్లు వీరికి వరద కష్టాలు పరిపాటిగా మారిపోయాయి. గోదావరి నదిలో 50 నుంచి 53 అడుగుల వరద వస్తే బూర్గంపాడు మండలంలోని అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. సారపాక నుంచి బూర్గంపాడు వెళ్లే మార్గం పూర్తిగా జలమయమవుతుంది. 100 ఎకరాల్లో పంట ముంపునకు గురవుతుంది. 4 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు బూర్గంపాడు ప్రాంతం చిగురుటాకులా ఉడికిపోయింది. కరకట్ట తెగి గ్రామాల్లోకి వరద పోటెత్తి వందలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. ఊరు వాడ పిల్లా పాపలతో పునరావాస కేంద్రాల్లోనే రోజుల తరబడి గడపాల్సిన పరిస్థితి. అప్పటి అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 16,000 నివాసాలు ముంపునకు గురికాగా అందులో 8,000 ఇళ్లు బూర్గంపాడు మండలంలోనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ముందు గోదావరికి ఎంత వరద వచ్చినా బూర్గంపాడుకు ముంపు భయం తగ్గినట్లే. గోదావరికి కుడివైపున కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికీ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు భూసేకరణకు 33 కోట్లు విడుదల చేసింది. సంజీవరెడ్డిపాలెం నుంచి నాగినేని ప్రోలు రెడ్డిపాలెం వరకు 17 మీటర్ల ఎత్తుతో 11 కిలోమీటర్ల మేర రక్షణ గోడలు నిర్మించనున్నారు. కరకట్ట నిర్మాణం పూర్తయితే బూర్గంపాడు మండలం నుంచి వచ్చే వర్షపు నీటిని గోదావరిలోకి వెళ్లేలా 2 చోట్ల పంపింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. నాగినేని ప్రోలు రెడ్డిపాలెం సమీపంలోని పెదవాగు వద్ద ప్రారంభమయ్యే కరకట్ట సంజీవరెడ్డిపాలెం సమీపంలోని దోమలవాగు వద్ద ముగుస్తుంది. ఈ కరకట్ట నిర్మాణంతో బూర్గంపాడు మండల కేంద్రానికి గోదావరితో పాటు కిన్నెరసాని ముంపు నుంచి విముక్తి దక్కనుంది. కరకట్టల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ కోసం త్వరలో సర్వే ప్రారంభించేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఏటా తాము పడుతున్న ముంపు కష్టాలను చూసి కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సినీ నటుడు శ్రీకాంత్ కు అర్చకులు వేదాశీర్వచనం, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మాక్ గ్రామసభ ఏర్పాటు చేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రతినిధుల పాత్రలను పోషిస్తూ గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై చర్చించి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేసి మా టీచర్ మాకే కావాలని డిమాండ్ చేశారు. సోషల్ బయాలజీ ఉపాధ్యాయులను ఇక్కడే ఉంచాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అఖిలపక్షం నాయకులు కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్లో మిర్చి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉండటంతో లారీ బోల్తా పడింది. కాగా ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. రోడ్డు మరమ్మతు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో దొంగతనాలు, నేరాలను అరికట్టడంతో పాటు ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిర్మల్ పరిధిలోని 7 ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేయనుంది. 24 గంటల పాటు నిరంతర నిఘా, అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి నల్గొండ జిల్లాకు ఎండు గంజాయిని తరలిస్తున్న 5 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లు, 1,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎండు గంజాయిని తరలిస్తున్న ముఠాను వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను చూసి 3 వ్యక్తులు పారిపోతుండగా 2 పట్టుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడు. నిందితులు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. వీరి నుంచి 14 లక్షల విలువ చేసి 28 కిలోల ఎండు గంజాయి, 2 ఫోన్లు, బొలెరో వాహనంను స్వాధీనం చేసుకున్నారు.
కోర్టు ధిక్కరణ కేసులో గత విచారణ సందర్భంగా ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాపై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2024 డిసెంబర్ 18న జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను సందీప్ కుమార్ సుల్తానియా ఉల్లంఘించారంటూ రాజేష్ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. జులై 10న ఈ పిటిషన్పై విచారణ నిర్వహించి బెయిలబుల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 7న సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. ఒకవేళ సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తే 5,000 రూపాయల సొంత పూచీకత్తు ఇస్తే బెయిల్ ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం, వ్యక్తిగతంగా హాజరు కావాలన్న ఆదేశాలను పాటించకపోవడంతో సందీప్ కుమార్ సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇవాళ కోర్టు ధిక్కరణ పిటిషన్పై మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో వర్షం కారణంగా అదుపు తప్పి ఒక స్కూల్ బస్సు బోల్తా పడటంతో 5 విద్యార్థులకు గాయాలయ్యాయి. నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 33 మంది విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను బయటకు తీశామని చెప్పారు. గాయపడిన విద్యార్థులను నవాబ్గంజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థులందరినీ డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. थाना नवाबगंज के नंदनी नगर के पास एक स्कूली बस बारिश పార్లమెంటులో పరస్పరం విమర్శలతో దుమ్మెత్తు పోసుకునే ఎంపీలు ఉల్లాసంగా ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ పోటీలకు అధికార విపక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. వరుసగా 6వ ఏడాది పార్లమెంటు సభ్యుల బ్యాడ్మింటన్ పోటీలను కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించిన ఈ పోటీల్లో పార్టీలకు అతీతంగా ఎంపీలను జట్లుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. రాజకీయం సహా ఏ రంగం వారికైనా శారీరక మానసిక దృఢత్వం అవసరమని, ఖేలో ఇండియాతో దేశంలో అన్ని రంగాల వారు క్రీడల్లో రాణించాలని ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు పేర్కొన్నారు. ఈ నెల 9 వరకు ఎంపీల బ్యాడ్మింటన్ పోటీలు కొనసాగుతాయి. జెన్జీ మనోవేదన నిజమైనదని, వారి ఆందోళనలో నిజాయితీ ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. నిరసన తెలిపేందుకు, అధికారాన్ని ప్రశ్నించేందుకు, సంస్కరణలు కోరే హక్కు విద్యార్థులకు ఉందన్నారు. జెన్జీ నిరసనలు చేయకూడదని తాను ఎప్పుడూ చెప్పనని స్పష్టం చేశారు. వారి ఉద్యమాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపంగా ముద్రవేయడం సరికాదన్నారు. ముంబైలో ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సభలో పాల్గొన్న మోహన్ భాగవత్ దాదాపు 2,000 మంది జెన్జీ, జెన్ ఆల్ఫా ప్రతినిధులతో సంభాషించారు. జంతర్ మంతర్లో పోలీసులు, నిరసనకారులకు మధ్య వివాదం ఏ విధంగా తలెత్తిందో తెలియదన్న ఆయన, కానీ యువతరంపై తన విశ్వాసం అచంచలమైనదని పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన స్వరాన్ని వినడానికి నిరాకరిస్తే జనం ఉద్యమం వైపు మళ్లుతారని హెచ్చరించారు. ఈ ప్రక్రియ లక్ష్యం ఏకాభిప్రాయం సాధించడమే తప్ప విభజనలు సృష్టించడం కాదని వివరించారు. अभी सर कई बार ऐसा भी लगता है कि प्रोटेस्ट पे हम निकल आए तो लोग हमें एंटी नेशनल बुला देंगे. लोग हमें बोलेंगे सेइंग दैट दिस पीपल आर एजेंट्स ऑफ सम कंट्री एंड सो एंड सो. अगर एजुकेशन कर तो एंटी नेशनल तो है नहीं, अपने लोग हैं, अपनी नेक्स्ट जनरेशन है. इस अपनेपन से डायलॉग का साथ मैंने बोला अपनापन चाहिए, संबंध चाहिए, वो हमारा संबंध है, उसका रिकॉग्निशन चाहिए, तब ये डायलॉग होता है. वहां की बात हमको समझ में आती है, हमारी बात वहां समझ में आती है. मुझे लगता है कि ये जो नई पीढ़ी है जेन जी, जेन अल्फा, ये अभी जो हमारी एग्जिस्टिंग पीढ़ी है उससे ज्यादा ऑनेस्ट है.